నిమ్మకోరు నుండి నింగిదాకా, సామాన్య రైతు బిడ్డ నుండి కోట్లాది అభిమానుల కథానాయకుడి వరకు ఎదిగిన నట విశ్వరూపం ఎన్టీఆర్. దివిసీమ ఉప్పెనలో కకావికలమైన బ్రతుకులను చూసి ఉప్పెన బాధితుల సహాయక చర్యల్లో నిరుపేదల కన్నీళ్లతో సావాసం చేసి చలించిపోయారు ఎన్టీఆర్. 3 దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి వెండితెర వేలుపుగా పూజించి విశ్వవిఖ్యాతుని చేసిన ప్రజలకు ఏదైనా మంచి చేసి వారి రుణం తీర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపు చెరలో తెలుగువారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది. ఒక తెలుగు బిడ్డగా తెలుగువాడి తేజం ఏంటో ప్రపంచానికి చూపించాలంటే తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమని భావించారు ఎన్టీఆర్. ఫలితంగా 1982 మార్చి 29న హైదరాబాద్లో నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరిపోశారు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగునాట ప్రతి సామాన్యుడిలో రాజకీయ చైతన్యం కలిగించడానికి చైతన్య రథం ఎక్కి కదిలిన ఎన్టీఆర్కు కొడుకు హరికృష్ణే రథసారథి. రాత్రి లేదు పగలు లేదు, నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నిటినీ మరచి సామాన్యుడి కోసం నడి రోడ్డుపై నిలిచాడు రామన్న. ఆ రోడ్డే ఆయనకు ఇల్లయ్యింది, తల్లయ్యింది, చెట్టు నీడే పడక గది అయ్యింది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ చైతన్యర్థం కదిలి వస్తుంటే జనం పులకరించి పునకమెత్తారు. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలి రా అని అన్నగారు పిలిచిన పిలుపు ప్రభంజనమై ఆ హోరుగాలిలో బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయింది. తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపిన పార్టీ యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేసిన తెలుగుదేశం పార్టీ నాటి నుండి అప్రతిహతంగా జనజీవితంతో కలిసి ప్రయాణిస్తోంది. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిఖచ్చితనం కలబోసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా మార్చారు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, పేదవాడి కడుపు నింపే 2 రూపాయలకు కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేదవాడికి పక్కా ఇల్లు, ఇలా ఎన్నో పథకాలతో దేశంలోనే ప్రజలకు సంక్షేమ పాలనను అందించిన మొదటి పార్టీగా తెలుగుదేశం ప్రజలు గుండెల్లో నిలిచింది. ఎన్టీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకపోయిన ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్ని అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ను పదవీచ్యుతుని చేశారు. నాదెండ్ల భాస్కర్రావు రూపంలో ఎదురైన 1984 ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ పోరాట పటిమకు నిదర్శనమైతే, అదే సందర్భంలో ఎన్టీఆర్కు అండగా నిలిచిన ఒక సమర్థ యువనాయకత్వం తెలుగుదేశం పార్టీకి వరమై అందింది. ఆ నాయకత్వం పేరే నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బల నిరూపణ జరిగి తిరిగి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వరకు చంద్రబాబు చూపిన సమయస్ఫూర్తి, పట్టుదల, యుక్తి ఎన్టీఆర్ను ఆకర్షించాయి. చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశాయి. అప్పటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో తీర్చిదిద్ది ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా పార్టీని నిలిపారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. 1984లో లోక్సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలిచి లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీగా చరిత్రలో నిలిచింది. 1989లో నేషనల్ ఫ్రంట్ తరపున పిపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తే 1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు చంద్రబాబు. యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవేగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ, ఆ తర్వాత ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు కింగ్ మేకర్గా ప్రముఖ పాత్ర పోషించారు. తరువాత 1999లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా జాతీయ కన్వీనర్గా పనిచేసిన చంద్రబాబు స్వర్గీయ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఎన్టీఆర్ అయినా చంద్రబాబు అయినా ఈ కింగ్ మేకర్స్ ఇద్దరికీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన
తెలుగు ప్రజలపై మమకారంతో రాష్ట్ర స్థాయికి మాత్రమే పరిమితమైపోయారు. ఎవరి కారణంగా అయితే కోట్లాది జీవితాల్లో వెలుగు నిండుతోందో, ఎవరి కారణంగా అయితే చరిత్ర పునీతమవుతుందో అలాంటి మహనీయుడిని కారణజన్ముడు అంటారు. అటువంటి యుగపురుషుడు 1996 జనవరి 18న కీర్తిశేషులయ్యారు. తెలుగింటి రామన్న, తెలుగు తల్లి ప్రియపుత్రుడు నందమూరి తారక రాముడు భౌతికంగా లేరని తెలిసి తెలుగు నేల తల్లడిల్లింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం నిండా 14 సంవత్సరాలు కూడా సాగలేదు. అయినా ఈ స్వల్పకాలంలోనే చరిత్రపైన, పేదల జీవితాల్లోనూ ఆయన వేసిన ముద్ర అసాధారణం. అందుకే తెలుగుదేశం పార్టీ తన వ్యవస్థాపక దినం కంటే మిన్నగా ఎన్టీఆర్ జయంతి రోజును మహానాడు పేరుతో ఘనంగా జరుపుకుంటుంది. తెలుగుదేశం శ్రేణులకు మహానాడు అంటే ఏడాదిలో వచ్చే మహావేడుక. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పాలనతో మొదలయ్యింది మరో సంచలన శకం. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అంటూ ప్రజలను పాలనలో భాగస్వాములను చేశారు చంద్రబాబు. ప్రజల వద్దకు పాలన వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, ఉపాధి రంగాల్లో స్త్రీలకు 33.3% రిజర్వేషన్ కల్పించారు. సంస్కరణల ద్వారా ఆర్థిక పునర్నిర్మాణం చేశారు. విద్యుత్ సంస్కరణలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, బీసీలకు 33% రిజర్వేషన్ చంద్రబాబు పాలనా సంచలనాలు. శాసనసభకు మొదటి దళిత మహిళా స్పీకర్, భారత లోక్సభకు మొదటి దళిత స్పీకర్ను అందించడం చంద్రబాబు సమతా స్ఫూర్తికి నిదర్శనం. విజన్ 2020 అంటూ 20 ఏళ్ల ముందే ఇప్పుడు మనకేం కావాలో, ఇప్పుడు మనమేం ఎంజాయ్ చేస్తున్నామో వాటన్నిటికీ రూపునిచ్చారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేయడం కోసం అమెరికా వీధుల్లో 14 రోజులు ఫైళ్లు పట్టుకుని తిరిగారు. హైదరాబాద్లో 1998లో ప్రారంభమైన హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. జంట నగరాల రాజధానికి సైబర్ సిటీని చేర్చడం మాత్రమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం తెచ్చింది కూడా చంద్రబాబే. ఈ సేవా సెంటర్లే కాదు, రైతు బజార్లను తెచ్చింది కూడా చంద్రబాబే. 2002లో 32వ జాతీయ క్రీడలను, 2003లో మొదటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను నిర్వహించి తన పాలనా స్థాయిని, సమర్థతను నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇల్లు అందిస్తే, చంద్రబాబు రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్నందుకునే అవకాశాలనందించింది తెలుగుదేశం. ప్రజలకు ఏం కావాలో సమకూర్చుతూనే మరో పక్క ప్రజలకు అక్కర్లేని ఫ్యాక్షనిజం, మత ఘర్షణలు, రౌడీయిజం, నక్సలిజం వంటి వాటిపై ఉక్కుపాదం మోపి అణిచేశారు చంద్రబాబు. ఆ ఫలితంగా పగబట్టిన అరాచక శక్తులు 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్పై అలిపిరి వద్ద క్లేమోర్ మెయిన్లు పేల్చి హత్యాయత్నం చేశారు. వెంకన్న సంకల్పమేమో గాని తుక్కుగా మారిన ఉక్కు శిథిలాల నుంచి తనంతట తానుగా రుధిరవర్ణ మార్తాండుడిలా లేచివచ్చారు చంద్రబాబు. 2004లో పార్టీ పరాజయాన్ని పొంది విపక్ష స్థానంలో ఉన్నప్పటికీ ప్రజల క్షేమాన్ని మరిచిపోలేదు తెలుగుదేశం. బాబ్లీ ప్రాజెక్టు రూపంలో తెలుగు రైతుకు అన్యాయం జరుగుతుంటే ఒంటరిగా సరిహద్దులు దాటి మరీ పోరాడింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై 2005లో చేపట్టిన నిరసనలకు గాను చంద్రబాబు సహా 23 మంది తెలుగుదేశం నేతలపై నమోదైన కేసును గత నెలలోనే కోర్టు కొట్టివేసింది. మహారాష్ట్ర పోలీసుల దౌర్జన్యానికి ఎదురెళ్లి ప్రాణాలకు తెగించి పోరాడిన చంద్రబాబు తెగువ అనితర సాధ్యం. తెలుగు ప్రజల కోసం తన జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లారు చంద్రబాబు. అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం అక్టోబర్ 2, 2012 నుండి ఏప్రిల్ 27, 2013 వరకు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల దూరం నడిచారు చంద్రబాబు. పార్టీ పెట్టిన కొత్తలో ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర తర్వాత ప్రజల నుంచి అంతటి అపూర్వ స్పందన చంద్రబాబు పాదయాత్రకు లభించింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణుల్లో కథనోత్సాహాన్ని నింపింది. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ప్రభుత్వం పట్టించుకోకపోతే చంద్రబాబు స్వయంగా వెళ్లి బాధితులను ప్రత్యేక విమానంలో సురక్షితంగా వెంటబెట్టుకు రావడం ఒక అపూర్వ ఘట్టం. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలాంటి నవ్యాంధ్రను తలెత్తుకునేలా తీర్చిదిద్దమని ఆంధ్రులు చంద్రబాబుకు బాధ్యత అప్పచెప్పారు. కొద్ది రోజులకే విశాఖపై హుదూద్ తుఫాను భీకర దాడి చేసింది. అయితేనేం తుఫానుకు ఎదురెళ్లి ప్రజలకు తోడుగా నిలిచాడు చంద్రబాబు. వారం రోజుల్లోపే సరిదిద్దిన సమర్థుడిని చూసి హుదూద్ తల వంచింది. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకునే నేర్పరితనం చంద్రబాబు సొంతం. అందుకే రాజధాని లేని నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని అందించడానికి, ప్రజా రాజధాని అమరావతిని నిర్మించడానికి పూనుకున్నారు చంద్రబాబు. ఆయన మీది నమ్మకంతో అడగ్గానే రాజధాని కోసం 33,000 ఎకరాలను ప్రజలు ఇవ్వడం నభూతో న భవిష్యత్. సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు రికార్డు స్థాయిలో జరిగాయి. చంద్రబాబు మార్కు అభివృద్ధికర పాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ
గర్వంగా తలెత్తుకునే స్థాయికి చేరింది. కియా, హీరో, సెల్కాన్ వంటి ఎన్నో కంపెనీలు ఏపీకి వరుస కట్టాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు తుది దశకు తీసుకురావడం, పట్టిసీమ పూర్తి, ఇలాంటివన్నీ చంద్రబాబుకు తప్ప అనితర సాధ్యం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీకి విశ్రాంతి అనేది లేదు. సమాజం నిర్మించబడి పేదరికం లేని ఆనందకరమైన జీవితం ప్రతి తెలుగువాడికి అందించే వరకు చరిత్రను తనలో ఇముడ్చుకుంటూ ముందుకు పోతుంది తెలుగుదేశం. తెలుగుదేశం అంటే అప్రతిహత శక్తి ప్రసారిణి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు.